కదిరి పట్టణం మదనపల్లి బైపాస్ రోడ్డు జ్యోతిరావు పూలే సర్కిల్ నందు అవిభక్త భారతదేశంలోనే అంటరానితనం సామాజిక రుగ్మతలపై పోరాడిన తొలితరం సామాజిక విప్లవ యోధుడు, బాలికలు మహిళల విద్యా వికాసం కోసం, వితంతువుల హక్కుల కోసం కృషి సల్పిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జ్యోతిరావు పూలే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఆ రోజున జ్యోతిరావు పూలే లాంటి మహానుభావులు మహాత్ములుగా ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత సమకాలీన రాజకీయాలను ఆలోచన చేస్తే ఈ రోజున బీసీల్లో పెద్ద ఎత్తున కులగన్న చేపట్టాలనే ఆలోచన బలంగా ఉంది. సమకాలీన రాజకీయాల్లో బీసీల కులగన్న అనేది చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం అని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా బలంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో అప్పుడప్పుడు రచించినటువంటి రాజ్యాంగంలో అప్పుడప్పుడు మారినటువంటి పరిస్థితులకు, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే కొన్ని మార్పులు చేసుకుంటాం. ఈరోజున జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు 50% రిజర్వేషన్లు అనేది కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏదైతే సమసమాజం ఆశిస్తున్నారో మహానుభావులు, ఆ సమసమాజ స్థాపనకు ఇటువంటి కార్యక్రమాలే చేయూతనిస్తాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతున్నాను. అందుకనే ఏదైతే ఆ మహానుభావులు మా అందరి కోసం, వారి వారసులైనటువంటి మా అందరి కోసం పోరాడినారో ఆ ఫలాలు మాకు అందాలన్నా లేదు, మా బిడ్డలకు అందాలన్నా కూడా ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేమందరం నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం. ఆ దిశగానే మా అడుగులు కానీ ఆలోచనలు కానీ నిరంతరం ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా ఆ మహానుభావుడికి నిజంగా నివాళులు అర్పించినటువంటి వాళ్ళకు అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. అంతేకాదు ఈ శుభ సందర్భంగా ఆయన వారసులుగా చెప్పుకోవడానికి కూడా మేమందరూ కూడా గర్వపడుతున్నాం. మరి రాష్ట్ర రాజకీయాలు చూస్తే నిన్నగాక మొన్న రాప్తాడులో బాపిరెడ్డిపల్లిలో ఒక ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న ఘర్షణలు మొదలుపెట్టుకొని మాట మాట్లాడుకొని జరిగినటువంటి ఒక సంఘటనని తర్వాత అది హత్యగా మారడం, చిన్న సంఘటన గొడవ పడినటువంటి సంఘటన ఒక ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా వెనుకబడిన వర్గాలకు ఏదో కార్పొరేషన్ నుంచి ఆ రోజు స్కూలు చేయరు లేదు, కనీసం ఒక టేబుల్ లేదు, జీతం లేదు, డబ్బులు లేవు. కేవలము వెనుకబడిన వర్గాల వాళ్ళంటే మీరు కంటి తుడుపు చర్య కింద కార్యక్రమాలు చేస్తే నమ్ముతారని ఒక అపోహ సృష్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ పరిస్థితులు తెలియజెప్పినారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రతిరోజు ఒక వెనుకబడిన వర్గాల కుల వృత్తుల్ని ఆచరిస్తూ దాన్ని ప్రదర్శిస్తూ ఆయన నిరసన తెలిపినటువంటి కార్యక్రమం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన కూడా గుర్తు చేస్తున్నాం. నువ్వు ఈ రోజున ఏదో ఒక ఆవేశంలో జరిగినటువంటి హత్యకి, గొడవకు రాజకీయ రంగు పులిమి వెనుకబడిన వర్గాల మీద దాడి అని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల్లో చూపించి రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని ఎక్కడ కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రమే కాదు, పక్కన తెలంగాణ రాష్ట్రంలో
వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం అందించిండేది తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని మరింత మెరుగుపరుస్తూ పరిపాలన అందిస్తున్నటువంటి, వెనుకబడిన వర్గాలకి అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పగలుగుతాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చిన్న చిన్న కార్యక్రమాలు, ప్రజల్ని విషపూరితమైనటువంటి ఆలోచనలు చూపించేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తాను. మరి ఈ పాలనలో ఎంతమంది వెనకబడిన వర్గాల వాళ్ళు హత్యగావింపబడినారు ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారు. నాడు ఈ రోడ్డులో గుర్తు పోసినటువంటి కార్యక్రమము ఈ పరిపాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ప్రొద్దుటూరులో ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నాయకుడిని హత్య చేసినటువంటి ఘటన కూడా మీ పరిపాలనలో మీ నాయకులు చేసినటువంటి పరిస్థితులే మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారు. అంతేగాని ఇది ఒక కుట్ర చేసి లేదంటే ఒక హత్య చేయాలనే ఉద్దేశంతో జరిగినటువంటి సంఘటన కాదు. మరి ఇటువంటి కార్యక్రమానికి రాజకీయ రంగు పులిపి లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. పదే పదే నిన్ను కూడా కర్నూలు జిల్లా నేతలతో సమీక్ష చేస్తూ చెప్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఇబ్బంది పెడితే ఓర్చుకోరని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి ఆయన అర్థంలో చూసుకొని మాటలు చెప్తే బాగుండేది. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీకు 11 సీట్లకు పరిమితం చేసినటువంటి సంఘటన కూడా అదొక ఉదాహరణగా తెలియజెప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజాకంటక పరిపాలన అందించేటువంటి నాయకులకు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారు, ఏ రకంగా బుద్ధి చెప్తారో మొన్న ఎన్నికల్లోనే బుద్ధి చెప్తున్నారు. మళ్ళీ ఈ రోజున కూడా అదే రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మారల్లా, రాజకీయాల్లో ఉండాలంటే ఎందుకు చెప్తున్నామంటే, ఒకరు చనిపోతే, ఆకస్మిక మరణం చెందితే ఆ ఆలోచనలో ఆవేదనలో చెందేది ఒక శవము శవయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఏర్పడినటువంటి పార్టీ. అంతేగాని ఒక అజెండా కానీ ఒక జెండా మళ్ళా ఆయన పెట్టుకున్నాడు జెండా కానీ అజెండా కానీ లేకుండా ఆవేదనలో నుంచి పుట్టే ప్రజల ఆవేదనని ఎన్క్యాచ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందరికీ ఆ కైపు దిగిపోయింది. మీకే ఇంకా కైపు దిగలేదు. వెనుకబడిన వర్గాల వాళ్ళు మీకు వస్తారని చెప్పేసి భ్రమంలో బతుకుతున్నారు. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మీకు ఇదే హెచ్చరిస్తున్నాం. వెనుకబడిన వర్గాల వారి మంచి కోరేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు మీకు ఈ రోజున దానికి ఉదాహరణ. మొదటి సంవత్సరంలోనే ఇన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళకి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి కింద సందర్భంగా తెలియజేస్తున్నారు. వెనుకబడిన వర్గాల వారికి ఈ రోజున సూర్యగారి పథకం మీద ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా సబ్సిడీ అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో. అంటే అది వెనుకబడిన వర్గాల వారి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీకు అందరికీ ఒకటి హెచ్చరిస్తున్నాం, షార్ట్ కట్ మెథడ్స్లో రాజకీయాలు చేసేటువంటి అలవాటు పడినారు. నెగిటివ్ మైండ్ సెట్తో రాజకీయాల్లో ఉన్నారు, నెగిటివ్ అప్రోచ్తో రాజకీయాల్లో ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ అప్రోచ్ లేదు. మీరు ఏమనుకుంటారంటే ప్రజలు మెచ్చగాలనుకుంటారు. మీరు బటనొత్తితే మాత్రమే వాళ్ళు మీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతారనే ఆలోచనతో ఉన్నారు. సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ప్రజల్లో పేదరికాన్ని పోగొట్టడానికి ప్రతి ప్రభుత్వం చేయాల్సినటువంటి ఆగత్యం ఉంది. అంతే స్థాయిలో ఆ ప్రజల స్వాభిమానాన్ని కాపాడేటువంటి బాధ్యత కూడా నాయకుల మీద పార్టీల మీద ఉంటుందని తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా నందమూరి తారక రామారావు గారు చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి వెనుకబడిన వర్గాలందరికీ కూడా తెలియజెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, మన ఆశలు కానీ మన ఆశయాలు కానీ మా మహానుభావుడి ఆశయాలు కానీ కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గ్రహించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో మీరు ఇరుక్కోవద్దు. ఈ రోజున ఎవరినైనా వెనుకబడిన వర్గాల్లో ప్రోత్సహించినారంటే ఎవరినైనా మీరు ప్రోత్సహించింది ఈ లాభాపేక్ష చేసి కోరుకుంటూ ఒక ఆయన్ని తీసుకొని తగిలిస్తే ఆయన నెగిటివ్ అప్రోచ్ ఎంపీగా పంపిస్తే ఆయన అవకాశం చెప్పేసినాడు బట్టలు ఇప్పుకొని. మీరు ఆలోచన చేసుకొని ఇటువంటి వల్ల మీరు ఎన్నుకోండి, ఇటువంటి వల్ల మీరు అభ్యర్థులు ఎంపిక చేస్తున్నది. ఈ రోజున మళ్ళీ రాజకీయాల్లో షార్ట్ కట్ మెథడ్స్ ఆలోచన చేస్తూ నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి చెందినటువంటి వ్యక్తి ఒకటి తప్పు చేసినాడు, మహిళలు కించపరిచే విధంగా పోస్టులు పెట్టినాడని చెప్తే
పార్టీ నుండే సస్పెండ్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి అంత నిబద్ధత చూపిస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి మీద మీ నాయకుడు మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏదంటే ఒక సంచలనం సృష్టించాలనే ఆలోచనతో ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండాలని బట్టలు ఇప్పుకోనో బట్టలు ఊడదీసుకోనో ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి చర్యని మేమందరూ కూడా తప్పుపడుతున్నాము. సభ్య సమాజం కూడా తలవంచుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు బట్టలు ఊడదీసి కొడతామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు బట్టలు ఊడదీయడంలో చాలా మోతున్నట్టుంది. మీ సినిమానే జంబలకడి పంపున్నట్టుంది. ఎందుకంటే వంశీని చూసి అందగాడంటావు, కొడాలి నాని చూసిన అందగాడంటావు. నీ మనసులో ఏముందో నీ ఆలోచన మాకు అంతుపట్టడం లేదు. మళ్ళీ బట్టలు ఊడదీసి చూడాలనే ఆలోచన ఉంటుంది. ఒకసారి ఆయన యూనిఫామ్ ఇప్పించేసి ఒక నువ్వు అభ్యర్థిగా పెట్టేసి మళ్ళీ నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి నువ్వు ఎట్లా బట్టలు ఊడదీసేసావని చెప్పేసి ఆయన బట్టలు ఊడదీసుకుంటూ అందరికీ చూపించేస్తున్నాడు. మరి ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ ప్రజలు అర్పించరు, భవిష్యత్తును కూడా ఆమోదించరు. మీరేదో మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి, మళ్ళీ వస్తే మేము 2.0 చూస్తామని చెప్పేసి. ఈ 2.0 కాదు, మీకు 3.0 కాదు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు చెయ్యని అరాచకం లేదు. గత 5 ఏళ్ల సమయంలో ఇదే నియోజకవర్గంలో ఒక పోలీస్ అధికారిని గంజా వ్యాపారంతో కలిసి జీప్ బానెట్ మీద ఎక్కేసి, పోలీస్ జీప్ బానెట్ మీద యూనిఫామ్లో ఎక్కించి తొడలు కొట్టి మీసాలు కొట్టి రౌడీయిజం చేసినటువంటి ఘటన మీ పరిపాలనలో పోలీసులు తీసుకొచ్చినారు. మేము కూడా పరిపాలన కొనసాగిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడచ్చు, ఈ రోజున పోలీస్ వ్యవస్థ పోలీసు ఉద్యోగం చేయమని చెప్పేసి కోరుతాం. తప్పు చేసేవాడిని ఖండించమని చెప్పి కోరుతున్నాం. అది మా పార్టీకి చెందినటువంటి వాడైనా పక్క పార్టీకి చెందినటువంటి వాడినైనా ఉపేక్షించకుండా పోలీసింగ్ చేయడానికి ప్రయాణించినటువంటి పరిపాలన మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇదే మీకు మాకు తేడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు బెదిరిస్తే భయపడడానికి ఎవరు లేడు ఇక్కడ. ఇంకా కొంతమంది నాయకులు చెప్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇళ్లలో దూరి కొడతామని. మీకు తెలిసిందేది అదే. మేము రోడ్లో వచ్చి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం. ఎందుకు? ప్రజా పోరాటాల్లో ఒక దౌర్జన్యం జరిగితే, ఒక పత్రికా విలేకరు మీద వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి దౌర్జన్యం జరిగితే లాఠీ దెబ్బలు తిన్నాం మేము. దానికంటే ఎక్కువ మీరు చేయగలిగేది లేదు. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాల్లో ఉన్నాం. మీరు దౌర్జన్యం చేస్తే నేను పోతే ఇంకోటి కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఇళ్లలో దూరి కొడతామనే భ్రమంలో మీరు బతికితే మిమ్మల్ని ప్రజలు ఇంకా క్షమించరు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో మీకు చెల్లుబాటు జరగదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏదైతే ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, మనందరం కూడా జ్యోతిరావు గారి పూలే ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక నిబద్ధతతో పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. అవి కొనసాగాలంటే అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వెనుకబడిన వర్గాల వారికి, పేదల సంక్షేమానికి, పేదల అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని అజెండాతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ప్రభుత్వం అనే ఆలోచనలు మీరు కూడా ఆలోచన చేసుకుంటున్నాను. మనకు మంచి అంటూ ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి పాటిస్తూ ఈ రోజున మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ కూడా జ్యోతిరావు పూలే జయంతి